ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. సృష్టికి కొన్ని నిబంధనలు ఉన్నాయి, క్రమబద్ధంగా కొనసాగుతుంది. ఋతువులు అన్నీ కూడా ఎప్పటికప్పుడు తమను తాము కాలానుగుణంగా మార్చుకొని కొనసాగుతాయి. అంతా క్రమబద్ధంగా సాగే సృష్టిలోనే అనుకోని విపత్తుల వల్ల ప్రకృతిలో ఉన్న పశుపక్షాదులు సైతం విలవిలలాడిపోతాయి. మళ్ళీ మామూలు స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది. అయినా కూడా ఏమాత్రం మార్పు లేకుండా మళ్ళీ సహజంగా వాటి పని అవి నిర్వహిస్తాయి. ఎన్నో వందల సంవత్సరాలుగా అలవాటు పడిన ప్రకృతే అనుకోని విపత్తులకు విలవిల్లాడుతుంది. అటువంటిది ఈ చిన్న జీవితంలో మన అనుభవం ఎంత, మన ఓర్పు ఎంత ఓర్పు పట్టినా, కొన్ని జాగ్రత్తలు వహించినా అనుకోని అనూహ్య పరిణామాలు ఎన్నో కోలుకోవటానికి, తట్టుకొని నిలబడటానికి సమయం పడుతుంది. వేచి చూడాలి. కాలమే అన్నిటికీ సమాధానం. ఎటువంటి చిక్కుముడినైనా కానీ చక్కగా విప్పుతుంది. మనకి ఎన్ని విపత్తు పరిస్థితులు ఎదురొచ్చినా కాలానుగుణంగా మార్చుకుంటూ దేవునికి విధేయతై జీవించి మన జీవితాన్ని ఆయనకి అప్పగిస్తే మన జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోయి మనకి శాంతి, సమాధానం, నెమ్మది కలుగుతుంది. తండ్రి, నా పాపమును క్షమించుము, నా హృదయంలో నెమ్మదిని కలిగించుము, నా ప్రవర్తన నీకు అనుగుణంగా మార్చుము, నీకు నచ్చిన బిడ్డగా నన్ను మార్చుము, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చుము, నా విశ్వాసము బలపరిచి స్థిరపరచుము, ఈ లోకమును నాకు దూరంగా చేయుము, యథార్థతతో నడుచుకున్నట్టుగా నన్ను మార్చుము, నిత్యము నీ సన్నిధిలో ఉండే భాగ్యము నాకిమ్ము, నీ తలంపులను నాకు తెలుపుము, నా హృదయ భారమును తొలగించుము, నీ కొరకు నిత్యము మేలైనది చేయునట్టుగా ఆశీర్వదించుము. ఆమేన్. హల్లెలూయా. నీ దినములన్నిటా ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిటా ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం